ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై మహిళలు మండిపడుతున్నారు. మాధవ్పై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ పెద్దలు వెనకేసుకురావడాన్ని తూర్పారబడుతున్నారు. పనిష్మెంట్ ఇవ్వాల్సిన పొజిషన్లో కూర్చొని దాన్ని సమర్థించడం చూస్తూ ఉంటే అంటే వాళ్ళ తప్పులను కూడా ఎలా సమర్థించుకోవాలో ఇక్కడ అర్థమవుతుంది. 4 గోడల మధ్యలో జరిగిన సంఘటన 4 గోడల మధ్యలో ఉండిపోతే ఎవ్వడూ మాట్లాడు. 4 గోడలు దాటి ఈరోజు ట్విట్టర్ దగ్గర నుంచి సోషల్ మీడియా అంతా కూడా కోడై కూసి ఆంధ్రప్రదేశ్ పరువు కాస్త ప్రపంచంలోని సోషల్ మీడియా వేదికగా దిగజారిపోయింది. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి, అతను మామూలు ఎక్స్ ఒక బిజినెస్ మ్యానో ఎవడో అనుకుంటే దీని గురించి ఎవరు చర్చించుకోరు, లేకపోతే ఏదో కాసేపు మాట్లాడుకుంటారు, వదిలేస్తారు. కానీ ఒక ప్రజాప్రతినిధి ఎంపీ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఈరోజు అటువంటి వ్యవహారాలు వీడియో బయటకు వచ్చింది అంటే వికృత చేష్టలు, లిటరల్గా చెప్పాలంటే పశువులులాగా వికృత చేష్టలు చేస్తున్నప్పుడు దొరికిపోయిన వీడియో. దాన్ని వీళ్ళు పనిష్మెంట్ ఇవ్వండి. జుగుప్సాకరమైనటువంటి అంశం అని చెప్తానే ప్రభుత్వ సలహాదారుడు సబ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున అంతకంటే చాలా చండాలంగా నిన్న సమర్థించుకుంటూ మాట్లాడటం అనే దాన్ని మహిళలు ఎవరు కూడా ఆక్షేపించే పరిస్థితి లేదు. ఇది ఏ వ్యక్తికో, ఒక పార్టీకో, ఒక సామాజిక వర్గానికో సంబంధించింది కాదు. నువ్వు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తన ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తా ఉంటే ఏం పీకేవా నువ్వు ఆ రోజున? అది 4 గోళ్లకు సంబంధించిన విషయం కాదు కాబట్టి నువ్వు మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజున సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి. గన్ కన్నా ముందు జగనన్న వస్తానని చెప్పన్న మహిళా మంత్రులు ఏరి ఎప్పుడో 3 రోజుల తర్వాత నిన్న రోజా గారు స్పందించారు. మహిళా కమిషన్ ఏది లేఖ రాస్తామని చెప్తున్నారు. అదే ఇంకొక విషయాలు అయితే ప్రతిపక్షాల మీద పడమంటే ఒంటికాల మీద వచ్చే మహిళా మంత్రులు ఈరోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాము అంటే, మీరు గతంలో ఖండించినట్టయితే ఏ గంట అన్నప్పుడు ఖండించినట్టయితే, ఏ అరగంట అన్నప్పుడు ఖండించినట్టయితే ఈరోజు గుడ్డల ఓడ తీసుకొని కెమెరాల ముందు చూసే దుస్థితి ఈ ప్రజలకు పట్టేది కాదు కదా. మేము బటన్ మోహన్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాం, మీరు ఎందుకు ఖండన చేయట్లేదు? మీ యొక్క మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు క్రమశిక్షణ అనేది నేర్పించట్లేదు? ఇవాళ స్పష్టంగా న్యూడ్ వీడియో బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇవాళ ఒక ఎంపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి సిగ్గుచేటైన విషయంగా ప్రజలందరూ భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? మీరు ఒక పక్కన మహిళా సాధికారత అంటున్నారు, ఓ పక్క మహిళల సంక్షేమం అంటున్నారు, మహిళల భద్రత అన్నారు, దిశ చట్టాలు అంటున్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఇలా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతుంటే వాళ్ళ చర్యలు తీసుకోకుండా అది న్యూడ్ వీడియో కాదు, మార్పింగ్ చేశారు, లేకపోతే నిజంగా చర్యలు తీసుకుంటాము. మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ ఇలాంటి పరిస్థితుల్లో దొరికినప్పుడు లిటరల్గా దొరికాడు అంటున్నా, ఏం చేస్తుండవు చేసుకోపో సజ్జల. ఇవాళ రోజు నేను అంటున్నా అతను దొరికాడు. ఇట్ ఈస్ నాట్ ఎ మాఫ్ట్ వీడియో. ఎందుకనంటే అతను చూపించిన వీడియో ఏంటి, అక్కడ సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియో ఏంటి, ఏమంత కళ్ళ ఏమన్నా ఆ మాత్రం బుద్ధి లేదా ఎవరికి కూడా? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా దాన్ని మార్ఫెడ్ వీడియో అన్నాడు. ఎంపీ మీద చర్యలు తీసుకున్నప్పుడు ఒక సామాన్యుడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. స్పీకర్ గారు కూడా నిన్న కలిసిన తర్వాత ఆయన కూడా దీని మీద వెరిఫై చేయించి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మాట చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా కేవలం స్పీకర్ గారికి మేము ఇచ్చాం, అవసరమైతే దీనికి ప్రివిలేజ్ కమిటీకి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దిశ చట్టాలు పెట్టారు, మహిళకు న్యాయం చేస్తున్నారు, గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని చెప్పినటువంటి మీరు గన్నులు జగనులు రాకపోగా వీడియోలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏమిటి? మీరేమిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని సభ్య సమాజం గమనిస్తున్నది. మీరు అంతా పెట్టుకుని మేము మాత్రం కళ్ళు మూసుకుని ఉంటాం, మాకేమి కనపట్టలేదు, సమాజం ఎట్టపోతే మాకెందుకు అనేటటువంటి మెసేజ్ మీరు ఇవ్వదలుచుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉన్న మహిళలు కూడా తలదించుకున్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు మరుగుపరుస్తున్నారు? 4 గోడల మధ్యన జరిగిన వ్యవహారం అది. పైగా ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కంప్లైంట్ కూడా ఇవ్వని దానికి 4 గోడల మధ్యన జరిగిన పర్సనల్ వ్యవహారానికి. బట్ అక్కడ జరిగింది ఏమిటంటే ఆ 4 గోడల మధ్యన జరిగి ఆయన 2 కళ్ళు, విశ్వరూప సందర్శన చేసిన 2 కళ్ళు, ఆ 4 కళ్ళతోనే సరిపడి ఉంటే అసలు ఏ ఇష్యూ లేదు. బట్ అది పబ్లిక్లోకి వచ్చింది. ఎవరు రిలీజ్ చేసి ఉంటారు? డెఫినెట్గా మరి బాధించబడిన యువతే రిలీజ్ చేసి ఉండాలి. దూరదర్శనంలో లేకపోతే గూగుల్ శాటిలైట్లోంచి వచ్చింది కాదు కదా అది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అంతకంటే ముందు షార్ట్ బ్రేక్